ఆర్ఓబీ నిర్మాణాల్లో వేగం పెంచేలా చర్యలు చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను ఎంపీ అరవింద్ కోరారు. క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆటల్లో ఉద్యోగులు ఒత్తిడిని జయించవచ్చన్నారు. పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని సిపి కల్మేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ వాది రైతు నాయకుడు ఆలూరు గంగారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది మాజీ గవర్నమెంట్ లీడర్ పి కిరణ్ కుమార్ గౌడ్ మామ లింగాల నారాయణ గౌడ్ రిటైర్డ్ టీచర్ వినాయక్ నగర్ లో అకాల మరణం చెందారు. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేలా వ్యవసాయ మార్కెట్ కమిటీలు చెక్ పోస్టులను బలోపేతం చేస్తామని బోధన ఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ పేర్కొన్నారు. 4G, 5G పుణ్యమాని దేశంలో మొబైల్ డాటా వాడకం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. నెలకు ఒక్కో యూజర్ సగటు 38 నుంచి 42 జీబీలు వినియోగిస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. దళితుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని సిపికి విన్నవించామని బాధితులు తెలిపారు.